హై ప్రోటీన్ డైట్స్ వల్ల మన కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయా? ఇక్కడ నేను సప్లిమెంట్స్ గురించి ఏం మాత్రం మాట్లాడట్లేదు. మనం ప్రతిరోజు మన డైట్లో చికెన్, ఎగ్స్, ఫిష్ వంటివి తింటే మన కిడ్నీస్ ఫంక్షన్ అన్నది ప్రాపర్గా ఉంటుందా లేదా దెబ్బతింటుందా అని క్లారిటీగా సైంటిఫిక్ వేలో మీకు ఈజీగా అర్థమయ్యేలా డిస్కస్ చేస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నేను కూడా బాగున్నా. ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. మిస్ అవ్వకుండా చూడండి, వీలైనంత మందికి షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మీద చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, కొంతమందికి భయాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ పేరెంట్స్కి. ఈ వీడియోతో ఓ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. నౌ లెట్స్ డైవ్ డీప్ ఇంటూ ఇట్. ఈ ప్రోటీన్ అన్నది కేవలం మజిల్ బిల్డింగ్ కి మాత్రమే పనికొస్తుందని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ప్రోటీన్ మన బాడీలో జరిగే చాలా క్రూషియల్ ఫంక్షన్స్ లో కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ మన హార్మోనల్ హెల్త్, ఎంజైమ్స్ ఫంక్షనింగ్, మన ఇమ్యూనిటీ అండ్ హెయిర్ హెల్త్, వీటన్నిటిలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైతే మనం ఒక ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటామో ఆ ప్రోటీన్ మన బాడీలోకి వెళ్ళాక అమైనో యాసిడ్స్ లా బ్రేక్ డౌన్ అవుతుంది. ఈ అమైనో యాసిడ్స్ లా బ్రేక్ డౌన్ అయ్యే ప్రాసెస్ లో రెండు బై ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతాయి. అవే క్రియాటినిన్ అండ్ యూరియా. ఈ రెండింటిని మన కిడ్నీస్ అన్నవి ఫిల్టర్ చేసి బయటికి పంపిస్తాయి అన్నమాట. ఇక్కడ దాకా మీకు ప్రాసెస్ క్లియర్ గా అర్థమైంది కదా. ఇప్పుడు ఈ కిడ్నీస్ ఫెయిల్యూర్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ కన్ఫ్యూజన్ గానీ మిస్కన్సెప్షన్ గానీ ఎలా క్రియేట్ అయిందంటే, ఇందాక మనం అనుకున్న 2 బై ప్రోడక్ట్స్ ని కిడ్నీస్ ఫిల్టర్ చేయాలి కదా. ఆ బై ప్రోడక్ట్స్ ఎక్కువ అయితే కిడ్నీస్ మీద లోడ్ ఎక్కువ పడి ఆ ఫంక్షన్ అన్నది దెబ్బతింటుందేమో అని చాలా మంది భయపడతారు అండ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. దీన్ని బలపరుస్తూ చాలా మంది ఎవరికైతే కిడ్నీ ఫెయిల్యూర్ ఇష్యూస్ ఉంటాయో వాళ్లకు లో ప్రోటీన్ డైట్ ఇవ్వడం వల్ల ఆ కిడ్నీస్ ఫంక్షనింగ్ అన్నది బెటర్ అవుతూ వచ్చిందనమాట. అప్పుడు ఈ మిస్కన్సెప్షన్ అన్నది ఇంకా వైడ్ స్ప్రెడ్ అయింది. బట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కిడ్నీస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ హై ప్రోటీన్ డైట్ అన్నది చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ని చూపిస్తుంది. కానీ హెల్తీ కిడ్నీస్ ఉన్న వాళ్లకు ఈ హై ప్రోటీన్ డైట్స్ అన్నవి ఎలాంటి ఇష్యూస్ ని చూపించదు. దీన్నే సపోర్ట్ చేస్తూ మనకు చాలా స్టడీస్ కానీ చాలా ఎవిడెన్సెస్ కానీ ఉన్నాయన్నమాట. ఒక హెల్తీ పర్సన్ హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయని ప్రూవ్ చేసే ఎవిడెన్స్ ఒక్కటి కూడా లేదు. ఒకవేళ మీకు హైపర్ టెన్షన్, డయాబెటీస్ వంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉంటే అప్పుడు మీరు ప్రోటీన్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన డైట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటే మీ మజిల్ మాస్ రిటైన్ అవ్వడం కానీ మజిల్ మాస్ ఇంక్రీజ్ అవ్వడం కానీ జరుగుతుంది. దీనివల్ల మీ ఓవరాల్ మెటబాలిక్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి లాంగ్ రన్లో మీ కిడ్నీస్ అన్నవి ఇంకా హెల్తీగా ఉండడానికి సపోర్ట్ చేస్తాయన్నమాట. ఇప్పుడు ఈ ప్రోటీన్ని ఎవరు ఎంత కన్జ్యూమ్ చేయాలో చూద్దాం. ఒక నార్మల్ పర్సన్ ఎవరైతే వర్కౌట్స్ ఎక్కువగా చేయరో, ఎవరి యాక్టివిటీ లెవెల్స్ అయితే తక్కువగా ఉంటాయో వాళ్ళు 0.8 గ్రామ్ పర్ కేజీ అన్నది డెఫినెట్లీ డైలీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే వర్కౌట్స్ చేస్తారో, ఎవరి యాక్టివిటీ లెవెల్స్ అయితే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు అట్లీస్ట్ 1.5 గ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ యాక్టివిటీ లెవెల్స్ ఎక్కువ ఉండి మీరు గనక హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నట్టయితే ఇట్ షుడ్ గో అప్ టిల్ 2.5 గ్రామ్ పర్ కేజీ ఆఫ్ యువర్ బాడీ వెయిట్. ఇప్పుడు ఈ ప్రోటీన్ అన్నది ఏ ఫుడ్స్ లో ఎక్కువగా ఉంటుందో చూద్దాం. వెజిటేరియన్స్ కి అయితే సోయా చంక్స్, టోఫు, పన్నీర్ వంటి వాటిల్లో ఎక్కువగా ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్ కి అయితే ఎగ్స్ అవ్వచ్చు, చికెన్, ఫిష్, ప్రాన్స్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ప్రతిరోజు కన్జ్యూమ్ చేయడంలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ మీకు రావన్నమాట. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం గైస్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్ అండ్ డెఫినెట్లీ మీ డైట్లో ప్రతిరోజు ప్రోటీన్ని మిస్ అవ్వకుండా తీసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. Thank you.